హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్టూడియోలో సెప్టెంబర్ నెలలో లాంచ్ అయిన మొబైల్స్ లో ఏవి హిట్ మొబైల్స్, ఏవి ఫట్ మొబైల్స్, అంటే ఏవి హిట్ ఏవి ఫ్లాప్ అనేది చూద్దాం. సెప్టెంబర్ నెల మొత్తం మనకి మేజర్ గా 2 ఈవెంట్స్ తోటి కవర్ అయిపోయింది. ఒకటి ఫస్ట్ హాఫ్ ఆఫ్ సెప్టెంబర్ 20వ తారీఖు ముందంతా కూడా కొత్త ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ ఆ హైప్ కవర్ చేసింది. సెప్టెంబర్ 20వ తారీఖు తర్వాత సేల్స్, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఈ 2 ఈవెంట్ హైప్ తోటి సెప్టెంబర్ నెల మొత్తం కవర్ అయిపోయింది. ఇంకా సెప్టెంబర్ నెలలో ఏ మొబైల్స్ లాంచ్ అని ఇవేవి మనం పట్టించుకోలేదు. సో అందుకని సెప్టెంబర్ నెలలో లాంచ్ అయిన మొబైల్స్ గురించి ఒకసారి మళ్ళీ రివైండ్ చేసుకుందాం. అండ్ ఈ సెప్టెంబర్ నెలలో సేల్స్ లో మీరేమేం కొన్నారో కింద నాకు కామెంట్స్ లో చెప్పండి. నేనైతే ప్రెసెంట్ ఈ మైక్ కొన్నా, సెన్హైజర్ MKE 600. నార్మల్ ప్రైస్ వచ్చేసరికి దీనికి 30,000 ఉంటుంది. అండ్ దీంతో పాటు ఇది బాగా వర్క్ చేయడానికి, సౌండ్ క్వాలిటీ ఇంకా యాంప్లిఫై కావడానికి ఒక ఆడియో ఇంటర్ఫేస్ కూడా కొన్నాను. సో మొత్తం కలిపి ఆడియో మీద మేజర్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేశాను. దాని మీద మళ్ళీ ఒక సపరేట్ వీడియో చేస్తాను. మీరేమేమి కొన్నారో కింద నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇంకా హిట్ అండ్ ఫ్లాప్ మొబైల్స్ చూసా అంటే ఫస్ట్ హిట్స్ గురించి మాట్లాడుకుందాం. హిట్స్ గురించి మాట్లాడుకున్నాం అంటే మేజర్ ఎలిఫెంట్ ఆఫ్ ది షో ఈ మంత్ లో కొత్త ఐఫోన్ 16 సిరీస్ గురించి మాట్లాడుకున్నాం అంటే నేను ఆల్రెడీ ఐఫోన్ 16 సిరీస్ మొత్తం కూడా కవర్ చేస్తూ 2 వీడియోస్ చేశాను. ఒకటి లాంచ్ అప్పుడు ఒక వీడియో చేశాను, అండ్ దాని తర్వాత ఐఫోన్ 16 సిరీస్ మన ఛానల్లో ఫిజికల్ గా నేను ఇలా పట్టుకొని మీకు చూపించాలని చెప్పి నేను ఉండే ప్లేస్ నుంచి ఒక 150 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేసి చాలా కష్టపడి ఐఫోన్ 16 సిరీస్ హ్యాండ్స్ ఆన్ వీడియో కూడా చేశాను. దానికి ఎక్కువ వ్యూస్ రాలేదనుకోండి, అది వేరే విషయం. వీటిలో ఐఫోన్ బేస్ మోడల్స్ ఐఫోన్ 16 అండ్ 16 ప్లస్ అయితే ఖచ్చితంగా హిట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ జనరేషన్ తోటి కంపేర్ చేస్తే చిప్ విషయంలో మేజర్ ఇంప్రూవ్మెంట్ ఉంది. లాస్ట్ జనరేషన్లో A16 బయోనిక్ చిప్ ఉంటాయి, ఈసారి ఐఫోన్ 16 సిరీస్ బేస్ మోడల్లో కూడా A18 బయోనిక్ చిప్ ను వాడారు. సో చిప్ విషయంలో మేజర్ ఇంప్రూవ్మెంట్ ఉంది. అండ్ ఐఫోన్ బేస్ మోడల్స్ నుంచి మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ కూడా ఉంటుంది. అదే 15 సిరీస్ బేస్ మోడల్స్ లో అప్డేట్ లో కూడా యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అయితే యాడ్ చేయలేరు. సో 15 బేస్ మోడల్స్ తోటి కంపేర్ చేస్తే 16 బేస్ మోడల్స్ లో చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే మనకి కంటికి కనిపించకపోయినా కానీ ఇంటర్నల్ గా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. అండ్ సేమ్ ప్రైస్ లో కూడా లాంచ్ అయింది కాబట్టి 16 బేస్ మోడల్స్ హిట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు 16 ప్రో మోడల్స్ గురించి మాట్లాడుకుంటే 15 ప్రో మోడల్స్ కి 16 ప్రో మోడల్స్ కి పెద్ద తేడా ఏం లేదు. జస్ట్ ప్రాసెసర్ ఒకటి తేడా ఉంది. లాస్ట్ టైం A17 ప్రో ఉంటే ఈసారి A18 ప్రో తీసుకొని వచ్చారు. అండ్ 15 ప్రో మోడల్స్ కూడా అప్డేట్ లో యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే యాడ్ చేస్తారు. సో ఇంకా పెద్ద తేడా ఏం లేదు. కెమెరాస్ డిపార్ట్మెంట్ లో కానీ, డిస్ప్లే డిపార్ట్మెంట్ లో కానీ అన్ని కూడా సేమ్ ఉంటాయి. ఒక ప్రాసెసర్ తెప్పించి పెద్ద తేడా ఏం లేదనిపించింది. కాకపోతే ఈసారి 16 ప్రో మోడల్స్ ప్రైస్ తగ్గించి పెట్టారు. లాస్ట్ టైం ప్రో మోడల్స్ తోటి కంపేర్ చేస్తే ప్రతి వేరియంట్ మీద 15,000 రూపాయలు తక్కువ ప్రైస్ కి తీసుకొని వచ్చారు. సో తక్కువ ప్రైస్ కి తీసుకొని వచ్చారు కాబట్టి ఇది కూడా హిట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇక నెక్స్ట్ హిట్ ఫోన్ వచ్చేసరికి బడ్జెట్ లో ఉంటుంది రియల్మీ నార్జో 70 టర్బో. ఇది లాంచింగ్ ప్రైస్ వచ్చేసరికి 17,000 పెట్టారు. అమెజాన్ లో దీన్ని లాంచ్ చేశారు. లాంచ్ అప్పుడు 2,000 రూపాయలు కూపన్ డిస్కౌంట్ ఇచ్చారు. కార్డు తోటి సంబంధం లేకుండా కొనే ప్రతి వాళ్ళకి కూడా ఫస్ట్ సేల్ లో 2,000 రూపాయలు కూపన్ ఇచ్చారు. సో కూపన్ తో కలుపుకొని ఎఫెక్టివ్ ప్రైస్ 15,000 రూపాయలు అనమాట. దీన్ని మన ఛానల్లో దీని రివ్యూ కూడా ఉంటుంది, కావాలంటే చెక్ చేయండి. 15,000 రూపాయలకి నేను ఈ మధ్య చెక్ చేసిన స్మార్ట్ ఫోన్స్ లో ఒక కంప్లీట్ ప్యాకేజ్ అనిపించింది. ఒక కంప్లీట్ ఆల్రౌండర్ ఫోన్ అనిపించింది. డిస్ప్లే వైజ్ గా చూసుకున్నా, ప్రాసెసర్ వైజ్ గా చూసుకున్నా, ఎవ్రీథింగ్ కూడా కవర్ చేసినట్టు అనిపించింది. అండ్ ఈవెన్ కెమెరాస్ కూడా ఆ ప్రైస్ కి జస్టిస్ చేసే కెమెరాస్ ఉన్నాయని చెప్పుకోవాలి. సో 15,000 రూపాయల్లో ఒక కంప్లీట్ ఆల్రౌండర్ అండ్ 15,000 రూపాయల్లో ఓన్లీ ఫోన్ BGMI 90 FPS లో హ్యాండిల్ చేస్తుంది. దీనిలో Dimensity 7300 ఎనర్జీ ప్రాసెసర్ ఉంటుంది, మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ ఆ ప్రైస్ కి. అండ్ వీళ్ళు దీన్ని ఎక్స్ట్రాగా ఆప్టిమైజేషన్ కూడా చేసుకున్నారు సో దట్ BGMI 90 FPS లో హ్యాండిల్ చేస్తుంది. సో 15,000 రూపాయల్లో ఖచ్చితంగా ఇది ఒక ఆల్రౌండర్ ఫోన్. అండ్ ఈ మంత్ లాంచ్ అయిన ఫోన్స్ లో ఒక హిట్ ఫోన్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇక నెక్స్ట్ ఫోన్ Infinix 045G. దీన్ని కూడా నేను హిట్ లిస్ట్ లోకి కన్సిడర్ చేస్తాను. ఇది 25,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో లాంచ్ చేశారు. రెగ్యులర్ ప్రైస్ వచ్చరికి 27,000 ఉంటుంది. కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 25,000 వస్తుంది. 27,000 రూపాయలకి అయితే కన్సిడర్ చేయకూడదు, కానీ 25,000 రూపాయల లోపు అయితే మాత్రం చాలా మంచి స్పెసిఫికేషన్స్ తోటి వస్తుంది. Dimensity 8200 అల్టిమేట్ ప్రాసెసర్ తోటి వస్తుంది. బ్యాక్ సైడ్ 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరా ఉంటుంది, అండ్ 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది. అండ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ 25 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది స్పెసిఫికేషన్స్ వైజ్ గా చూసుకుంటే ఖచ్చితంగా ఆ ప్రైస్ కి హిట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే దీనిలో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే బ్రాండ్ ఇన్ఫినిక్స్ అనే బ్రాండ్ నేమ్ ఈ ఫోన్ ని చెడగొట్టిందని చెప్పాలి. ఇదే ఫోన్ ని రియల్మీ గానీ, పోకో గానీ, ఇంకేదైనా సమ్ అదర్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ గానీ లాంచ్ చేసి ఉంటే అసలు మంటలెక్కి చేసేవాళ్ళు, మార్కెట్ అంతా మండిపోయేది, ఎగబడి ఈ ఫోన్ కొనేవాళ్ళు. ఇన్ఫినిక్స్ అనే ఒక్క పేరు వల్ల ఈ ఫోన్ ని ఎవరు దేకని కూడా దేకట్లేదు. ఈవెన్ యూట్యూబర్స్ కూడా ఎవరి దాకా ఎందుకు, నేనే దీని మీద ఒపీనియన్ వీడియో చేశాను. ఒపీనియన్ వీడియోలో కూడా ఇన్ఫినిక్స్ బ్రాండ్ కాబట్టి కొనొద్దని చెప్పాను. సో ఎందుకంటే ఇన్ఫినిక్స్ బ్రాండ్ సైడ్ నుంచి సర్వీస్ సపోర్ట్ కానీ, సాఫ్ట్వేర్ సపోర్ట్ కానీ నాకు అంతగా నచ్చదు. సో ఫోన్ లో స్పెసిఫికేషన్స్ అంత బాగున్నా కానీ సర్వీస్ అండ్ సాఫ్ట్వేర్ సపోర్ట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి నేను చేసిన ఒపీనియన్ వీడియోలో కూడా ఈ ఫోన్ ని కొనొద్దని చెప్పాను. బట్ స్పెసిఫికేషన్స్ వైజ్ చూసుకుంటే హిట్ అని చెప్పుకోవచ్చు. సర్వీస్, బ్రాండ్ వైజ్ ఇవన్నీ కన్సిడరేషన్ లోకి వస్తే యావరేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్లాప్స్ లోకి వెళ్ళిపోయామంటే నేను పెట్టే ఫస్ట్ ఫ్లాప్ మొబైల్ వచ్చేసరికి Vivo T3 Ultra. ఇది స్పెసిఫికేషన్స్ వైజ్ ఒక బీస్ట్ లాగా కనిపించింది, కానీ వన్స్ ఈ ఫోన్ ని తెప్పి
తెప్పించి వాడిన తర్వాత తెలిసింది ఇది ఫ్లాప్ మొబైల్ అని. ఎందుకంటే దీనిలో ఉన్న దీనిలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఈ ఇష్యూస్ అన్ని ఈ రోజు ఈ వీడియోలో చెప్పను. రేపే ఈ ఫోన్ రివ్యూ మన ఛానల్లో వస్తుంది. రివ్యూ చూడండి. రివ్యూస్ లో ఈ ఫోన్ లో ఉన్న ఇష్యూస్ అన్ని చెప్పాను అండ్ ఆ ప్రైస్ కి ఈ ఫోన్ ఎందుకు కొనొద్దో కూడా చెప్పాను. రివ్యూలో ఫోన్ గురించి కంప్లీట్ గా మాట్లాడతాను. అండ్ సెప్టెంబర్ నెలలో ఇది స్పెసిఫికేషన్స్ పరంగా హిట్ అయినా కానీ దీనిలో ఉన్న ఇష్యూస్ దీన్ని ముంచేసి నేను చెప్పొచ్చు. దీనిలో ఉన్న ఇష్యూస్ వల్ల దీన్ని ఫ్లాప్ లో కన్సిడర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఈ మంత్ లో మోటో నుంచి 2 ఫోన్స్ లాంచ్ అయినాయి. 2 కూడా ఫ్లాప్ అనే చెప్పుకోవచ్చు. ఫస్ట్ మోటో H50 Neo. దీనిలో హైలైట్స్ చూసామంటే ఫస్ట్ కెమెరా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి వస్తుంది. అండ్ 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. 3x ఆప్టికల్ జూమ్ చేసి ఫోటోస్ తీయొచ్చు. అండ్ 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. కెమెరాస్ అయితే మాత్రం ఫ్లాగ్షిప్ లెవెల్ కెమెరాస్ ఉంటాయని చెప్పుకోవచ్చు. అంటే కెమెరా స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్నాం కానీ ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో ఎట్లాంటి స్పెసిఫికేషన్స్ కనిపిస్తాయి అట్లాంటి స్పెసిఫికేషన్స్ కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ హైలైట్ డిస్ప్లే. ఇది మీకు 6.4 ఇంచ్ కాంపాక్ట్ డిస్ప్లే తోటి వస్తుంది. ఫ్లాట్ ప్యానల్, కర్వ్డ్ డిస్ప్లే కాదు. అండ్ IP68 రేటింగ్ ఉంటుంది. మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేట్ ఉంటుంది. ఈ బాగున్న ఆస్పెక్ట్స్ అన్ని చూసి ఈ ఫోన్ మీరు కొన్నారంటే ఈ ఫోన్ లో ఉన్న 2 మేజర్ మైనస్ పాయింట్స్ మిమ్మల్ని ముంచేస్తాయి. ఒకటి ఫస్ట్ మేజర్ మైనస్ పాయింట్ నేను చెప్పేది బ్యాటరీ. జస్ట్ 4300 mAh బ్యాటరీ. 4300 mAh బ్యాటరీ మనకి దేనికి సరిపోదు. చాలా మంది ఆర్గ్యూ చేస్తున్నారు దీనిలో LTPO ప్యానల్ ఉంటుంది. LTPO ప్యానల్ ఉంటుంది కాబట్టి 4300 కాదు 4000 mAh బ్యాటరీ ఇచ్చినా కానీ ఓకే అంటున్నారు. ఎంత LTPO ప్యానల్ ఉన్నా కానీ ఇప్పుడు ఈ కాలంలో మనకి అన్ని ఫోన్స్ లో కూడా 5000 mAh 5500 mAh బ్యాటరీలు ఉంటున్నాయి. అండ్ మోటో నెలకు ఒక ఫోన్ లాంచ్ చేసింది. నెలకు ఒక ఫోన్ లాంచ్ చేసే మోటోకి ఫోన్స్ ని ఎలా కరెక్ట్ గా ఆప్టిమైజ్ చేయాలో తెలియదు. సో స్మాలర్ బ్యాటరీ తోటి వీళ్ళు ఆప్టిమైజేషన్ బాగా చేస్తారు. బ్యాటరీ లైఫ్ బాగా వచ్చింది. LTPO ప్యానల్ ఇవన్నీ పెట్టుకున్నారంటే అవ్వదు. ఖచ్చితంగా బ్యాటరీ లైఫ్ లో అయితే మీరు కాంప్రమైజ్ కావాల్సిందే. ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే ఖచ్చితంగా రాదు. రోజుకి 2 సార్లు మీరు ఫోన్ ఛార్జింగ్ పెట్టాల్సిందే. అండ్ నెక్స్ట్ మైనస్ పాయింట్ ఆ ప్రైస్ లో ప్రాసెసర్ Dimensity 7300 ప్రాసెసర్ ఉంటుంది. ఈ ప్రాసెసర్ ని మనం 15000 రూపాయలు లోపే కన్సిడర్ చేయొచ్చు. కానీ ఈ ఫోన్ లాంచ్ అయింది వచ్చేసరికి 25000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో 25000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో దీనికంటే చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్స్ ఉంటాయి. Dimensity 7300 ఆ ప్రైస్ కి అసలు మనం కన్సిడర్ చేయలేం. సో ఫోన్ లో ఉన్న అదర్ స్పెసిఫికేషన్స్ ఎంత బాగున్నా కానీ ఫోన్ లో కావాల్సిన మెయిన్ 2 మేజర్ ఆస్పెక్ట్స్ ప్రాసెసర్ అండ్ బ్యాటరీ దీనిలో అసలు బాగలేదు. సరే ప్రాసెసర్ విషయంలో కాంప్రమైజ్ అవుతా అన్నా కానీ బ్యాటరీ విషయంలో మనం అసలు కాంప్రమైజ్ కాలం. ఎందుకంటే ఫోన్ ఎంత బాగున్నా కానీ మనం బయటికి తీసుకెళ్ళినప్పుడు ఫోన్ జస్ట్ హాఫ్ డే బ్యాటరీ బ్యాకప్ ఇస్తే ఎలా చెప్పండి. సో అందుకని దీని అయితే పక్క ఫ్లాప్ లిస్ట్ లో కన్సిడర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి మోటో Razr 50. ఇది ఫ్లిపబుల్ ఫోన్. సో ఇది మీకు ఫ్లిప్ స్క్రీన్స్ తోటి వస్తుంది. మెయిన్ డిస్ప్లే వచ్చేసరికి 6.9 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. అండ్ పైన కవర్ డిస్ప్లే వచ్చేసరికి 3.6 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. 2 కూడా మంచి క్వాలిటీ AMOLED ప్యానల్స్ అనమాట. ఫ్లాగ్షిప్ లెవెల్ ఉంటాయి డిస్ప్లేస్ అయితే మాత్రం. కాకపోతే ఈ ఫోన్ లో డిస్ప్లే ఒక్కటి తప్పించి మిగతా అన్ని కూడా బొక్కే. దీనిలో ప్రాసెసర్ చూసామంటే Dimensity 7300X ప్రాసెసర్. ఇందాక చెప్పిన మోటో H50 Neo తోటి కంపేర్ చేస్తే ప్రాసెసర్ దీనిలో కొద్దిగా బెటర్ ఉంటుంది. బట్ అయినా కానీ 65000 రూపాయల్లో కన్సిడర్ చేయదగ్గ ప్రాసెసరే కాదు ఇది. అండ్ కెమెరా చూసామంటే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. 4200 mAh బ్యాటరీ. ఇక్కడ కూడా అదే ప్రాబ్లం, బ్యాటరీ లైఫ్ ప్రాబ్లం అయిపోయింది. సో దీన్ని మనం ఫ్లాప్ అని చెప్పలేదు. ఎందుకంటే ఇది ఫ్లిప్పబుల్ ఫోన్ కాబట్టి ఒక ఫ్లిప్ ఫోన్ తయారు చేయాలంటే చాలా కాంప్రమైజ్ అవసరం. అండ్ డిస్ప్లేనే మెయిన్ ఎక్కువ కాస్ట్ పడుతుంది కాబట్టి తక్కువ కాస్ట్ లో వీళ్ళు ఫోన్ తీసుకొచ్చారు. వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ వచ్చేసరికి 65000 రూపాయలు, కార్డ్ ఆఫర్స్ కలిపి 50000 రూపాయలకి వస్తుంది. సో తక్కువ కాస్ట్ లో వీళ్ళు ఫోన్ తీసుకొచ్చారు కాబట్టి మెయిన్ కాస్ట్ అంతా డిస్ప్లేకే పడుతుంది కాబట్టి మిగతా డిపార్ట్మెంట్స్ వీళ్ళు కాంప్రమైజ్ చేశారనుకోవాలి. ఈ ఫోన్ కొనాలనుకున్న వాళ్ళు ఒకటైతే మైండ్ లో పెట్టుకోండి, జస్ట్ నేను మడత పెట్టే ఫోన్ వాడాలి, మిగతా ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నా నాకు పర్లేదు అనుకున్న వాళ్ళు ఈ ఫోన్ తీసుకోవచ్చు. లేదంటే ఆ ఫోన్ అవాయిడ్ చేసేసి మీ డబ్బులు సేవ్ చేసుకోమని నేను చెప్తాను. ఇది ఓవరాల్ గా నా వీడియో అయితే. ఇప్పుడు నేను హిట్ లిస్ట్ లో చెప్పిన మొబైల్స్ అన్నిటిని మీరు కన్సిడర్ చేయదగ్గ మొబైల్స్ అనుకోండి. ఫ్లాప్ లిస్ట్ లో చెప్పిన మొబైల్స్ అన్నిటిని మీరు కన్సిడర్ చేయకూడని మొబైల్స్ అనుకోండి. అండ్ ఇక్కడ దాకా మీరు వీడియో చూసారంటే వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చి ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. 85,000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యాం. తొందరగా 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. ఆ 1 lakh మార్క్ దాటానంటే ఇంకా నా బెస్ట్ కంటెంట్ అండ్ క్వాలిటీ కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో 80,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే 40,000 ఒక మైక్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టానంటే యూ కెన్ అండర్స్టాండ్ హౌ ప్యాషనెట్ ఐ యామ్. సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.